సర్ప్రైజ్. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నా నేను. వెనక ఎవరైనా తట్టేసుకుంటున్నారు ఒకసారి. అది కలిపి ఒక్కొక్క నిద్ర అయిపోతే అప్పుడు చూసుకుందాం గాయస్ ఛాలెంజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మాన్స్టర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన అన్నకి అయితే సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నమాట. వేరే ఈ వీడియోలో అయితే మనం అయితే గిఫ్ట్ అయితే ఇచ్చామన్నమాట. దానికైతే అన్న ఎమోషనల్ అయ్యాడు. అలాంటి గిఫ్ట్ అయితే ఇవాళ అయితే ఇవ్వబోతున్నమాట. ఏంటనేది ఇప్పుడే చూపిస్తాం అనమాట. అది ఇలా ఇవి అయితే గిఫ్ట్ అనమాట. అన్నయ్య రాగానే సాయి వెళ్ళి అన్నయ్య తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొని వచ్చాక ఇచ్చేద్దాం. ఓకే, అన్నయ్య మర్చిపోలేడు గిఫ్ట్. అదే మీ అన్నయ్య రాగానే అన్నయ్య ముందుకు వచ్చేయండి సరేనా? అన్నయ్య ఎక్కడ ఉంది పెడతాను. సరే కింద కరెక్ట్గా అన్న మేము పోయింది. ఓకే ఓకే గాయ్స్, ఆనంద్ అన్న మీద సర్ప్రైజ్. అది అన్నకి సర్ప్రైజ్ మామూలుగా ఉండకూడదు. అది ఇంకా మర్చిపోలేడు. అది బుకెట్ కూడా ఉంది. రెట్ ఎత్తాడగా తెలియదు నేనైతే. అది బుకెట్ కూడా ఉంది. రెట్ ఎత్తాడగా తెలియదు నేనైతే. అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి. ఏం కాదు అన్న నిలిచిపోయిందా? ఓకే డన్. అన్నయ్య కింద పెట్టండి. కింద కూర్చోండి. అన్న కూర్చోండి. అన్న రాగానే మీరు నుంచోండి. వాడే ఉంది సరిపోయిందిగా. నువ్వే అందరిని చూసుకోవాల్సింది సరేనా? అది కాదు, అన్నయ్య వచ్చాక ఇంత శబ్దం వచ్చినా కానీ అన్నయ్య తెలిసిపోయింది. జాగ్రత్తగా ఉన్నాడు మీరు సరేనా? జాగ్రత్తగా కూర్చోండి. ఇక్కడ వెళ్దాం. మనం దాక్కుని ఉంటాం. కిందకెళ్దాంపా. అదే చూసుకోండి జాగ్రత్త. రే సాయి, ఇప్పుడు వెళ్ళి అన్నయ్య అయితే తీసుకొని వచ్చేసన్నా. ఎక్కడ ఉంటాడో తెలుసు నీకు? ఆడికి వెళ్ళి అన్నయ్య తీసుకొని వచ్చేసాయి ఇక్కడికి సరేనా? గాయస్, ఇప్పుడైతే అన్నయ్య అయితే తీసుకురావడానికి అయితే మనోడు అయితే వెళ్తున్నాడు అనమాట. రే ఇక్కడికి వచ్చాక అయితే నువ్వు 2 సార్లు హార్న్ కొట్టు సిగ్నల్ లాగా సరేనా? అప్పుడు మన వాళ్ళని రెడీ చేసుకుంటారు. రే ఇప్పుడు ఒకటే మాట, సాయి అన్నయ్య అడగని కాదు. సాయి గారు వచ్చాక అక్కడైతే ఉండదు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక బకెట్ ఏమో సాయి మేము పోసింది, ఇంకో బకెట్ ఏమో ఆనందన్న మేము పోసింది. సరిపోతుంది. ఓకేనా గైస్? అన్నయ్యలు అయితే వచ్చేసినట్టున్నారు. హార్న్ అయితే వచ్చింది. కిందకి వెళ్దాం. చదువు రే, మీరు కూర్చోండి రా. అగోండి గైస్, అన్నయ్యలు అయితే వచ్చేసారు. నా ఏంటి సంగతి? అబ్బాయి సర్ప్రైజ్ ఇస్తాను. ఏం సర్ప్రైజ్ చూద్దురా, చూస్తే నువ్వే ఎమోషనల్ అవుతావు. ఎమోషనల్ వెయిట్ చేస్తాను. చూస్తావుగా సర్ప్రైజ్. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఏం సర్ప్రైజ్? చూస్తావుగా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పైగా ఇక్కడ నుంచో అన్న కాసేపు నిలబడితే ఏం సర్ప్రైజ్? ముందరికి రా కొంచెం. ఇక్కడ నిలబడితే ఇక్కడ అక్కడక్కడ ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటిదిరా అది? ఎందుకు నా కొవ్వరి? ఏం సర్ప్రైజ్? 1 2 3. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds his sword. సర్ప్రైజ్. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నా నేను కూడా.
నిజమైతే ఇద్దరు మీద వేసాడు ఈ కార్తిక్ గాడు. నేను కూడా ప్లాన్ చేశాడు వాడు. సర్ప్రైజ్ మామూలు లేదు guys. పరిణామం. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరును నేను సలసల నువ్వు సాయి తుడిచండి మొత్తం తుడిచారు. చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఎవడు ప్లాన్ చేసింది గాయస్. ఇప్పుడు వీళ్ళు చేశారు కదా, నెక్స్ట్ టైం రివెంజ్ చూడండి. పిచ్చ పిచ్చ అయిపోయింది కదా. కావాలి సరిపడుతుంది గాయస్. తగ్గిపోయింది కూడా. సాయిగా ఎలాగుంది ఈసారి బాగుంటుంది చూడండి. చూసావులే గట్టిగా ఇస్తారు రివెంజ్. చూసావులే మొత్తం టీం మొత్తం గుర్తుపెట్టుకోండి. సరే అన్న. ఈసారి నా కంటెంట్ వచ్చింది గాయస్ పక్కా చూడండి. మొత్తం మీద కార్తిక్ గాడిని సాయి గాడి కంటెంట్ వచ్చేలోపు మళ్ళీ మనం ఒక కంటెంట్ తీయాలి మీద. చలికి ఇల్లు ఈసారి నీళ్ళే పోసావు, ఈసారి ఏం పోస్తావు ఆయనకు కూడా తెలియదు. ఒక సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. అలాంటిదేమో లేదా ఇంకా దానికన్నా బెటర్ ఏమో అనుకుని వచ్చాను నేను. కళ్ళు మూసి 1 2 3 అంటే డౌట్ వచ్చింది అప్పటికి. ఏదో చేస్తున్నారా ఇల్లు అని చూస్తే తడిపి మొత్తం గజగజలాడుతుంది. చలికాలం ఎలాంటి అవసరం వచ్చింది మనకి. సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎలా ఉంది నీకు? కొద్దిగా ముందుకు రావాల్సిందంట వాడు కూడా. కొంచెం ముందరకు వచ్చినట్టయితే పర్లేదు. ప్లాన్ చేసాం. నేను అసలు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే బాగుండేది. ఇంకా బెటర్ అయిందండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వచ్చాం, బెటర్ అయింది. లేకపోతే అది కూడా మునిగేది ఈ రోజు నెలలో. అందుకే ప్లాన్ చేసాను. స్నానం మొత్తం చేసాం. నెక్స్ట్ గ్యాస్ రివెంజ్ ఎవరు అంటే కార్తిక్ గాడి మీద, శాంతి గాడి మీద గట్టి గుర్తుపెట్టుకోండి. చెప్పి చేయటంలోనే ఉంటుంది స్పెషల్. అర్థం కాకుండా ఈసారి భయంకరం నెలలో ఇంకోటి కలిపి మరి పోస్తా చూడండి. ఏదైతే నేను చూసుకున్నాం. ఈసారి ఏదైనా కలిపి పోస్తా చూడండి. మొత్తానికి మెంటల్ రావాలా. ఈసారి అన్నిగాడు కూడా అయిపోయాడు నా చేతిలో పక్కా వాడు. కానీ అన్నిగాడికి గట్టి ప్లాన్ చేస్తాం. మొత్తం అయిపోయారు. సరే అయిపోయారు కాసి గుర్తుపెట్టాలి. క్రేజీ కంటెంట్ వచ్చింది. అవసరం అయితే బఫేలో షీట్ కలిపి సరే వేస్తాం మొత్తాన. అదే తెలుగులో యు మీన్ బఫేలో అదే పేడ అంటారు, ఐడియా ఉందా? అది కలిపి ఒక్కొక్క ఇద్దరు అయిపోతే అప్పుడు చూసుకుందాం కాసి ఛాలెంజ్. వాసన చచ్చిపోవాలనుకుంటావు సార్. సరే క్రేజీ కంటెంట్ అవుతాం. క్రేజీగా వేస్తాయి ముందు రా. సారీ గుర్తు పెట్టుకో. ఈసారి కప్పు మందే. అబ్బో అరే మీ బాధలు నేను చూడలేకపోతున్నారు. అరే వాళ్ళకి చూపి ఒకసారి వాళ్ళ బాధలు. సబ్స్క్రైబర్స్ వాడి మీద ఏదో పోతున్నారు అంటే ఒకసారి చూడండి. వాడికి ఒక న్యాయం చేయండి. కొద్ది కామెంట్స్ పెట్టండి. వాడికి వీడి పేరేమో మా తలకాయ, వాడేమో వాడి పేరైతే నేను దోలా అని పిలుస్తున్నా. వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారంట. మీరే చెప్పండి న్యాయం ఏదో. వెనక ఎవరైనా తట్టేసుకుంటున్నారు ఒకసారి కెమెరా పట్టుకోండి. అదే సలిమన్ తీసుకున్నాను అగ్గి పెట్టుకోలేదు. ఉండద్దు మొత్తం పగడబంది నీకు తెలీదా సార్ ఫ్రాంక్ అని? నీకు తెలీదా? తెలిసినా కదా. పరిణామం. ఈసారి అయితే పక్కా ప్యాడే ఫిక్స్ అయిపోయింది. ప్యాడైతే ప్యాడే పక్కా. ఇది ఒకసారి వెంకటేశ్వర జస్ట్ టచ్ చేయించాలి. కుమ్మరి ఇచ్చేస్తా అయిపోయింది. మేము మా హనిగాడికి కుమ్మరిస్తా అయిపోయింది. చరిత్ర అయిపోయింది. బాయిలో పడే లేకపోతే మాది సంపుంది సాయి. మొత్తం సంపులో నొక్కుదాం ఒక రోజు. అదేంది మన ఇద్దరి మీద జరిగిందిరా ప్రాంక్. మన ఇద్దరి మీద గట్టి సర్ప్రైజ్ అని గొల్ల చేశారు మమ్మల్ని.
కొట్టారు తీసుకున్నాం మాకు టైం వస్తుంది మేము తిరిగి కొడతాం. కొడతాం. కొట్టే దెబ్బ గట్టిగా ఉంటది ఈసారి. నేను అయిపోయేది మన చైతన్య గాడు, నెక్స్ట్ శాంతి గాడు, ప్లానింగ్ మొత్తం కార్తిక్ చేసింది గాడు, కార్తిక్. ఆ తర్వాత నేను హనీ గాడిని పెట్టుకున్నాను. అయిపోయింది వీడియో. నెక్స్ట్ వీడియో ఒక్క రివెంజ్ తన